अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। Grand inauguration of KNR Function Hall opposite MBS College Ground, Kristanpalli, Mehboob-Nagar. Booking are open. Catering, decoration, parking facility available. For information, 9949914188 या फिर 9849794374 या फिर 9858710118 पर राब्ता करें। रैतू पंडुगा के कामयाब इन्नेखास से बीआरएस पार्टी बोखलाहट का शिकार। महबूब नगर के कांग्रेस पार्टी दफ्तर में मुनक़िदा सहाफ़ती इजलास से खिताब करते हुए टीपीसीसी नायब सदर व अक़लियती मालियाती कॉरपोरेशन चेयरमैन उबैदुल्ला कोतवाल व ज़िले सदर कांग्रेस व रुकन असम्बली देवरा कदरा मधुसूदन रेड्डी ने कहा कि कल रैतू पंडुगा का इजलास मुनक़िद किया गया जो कामयाब रहा, जिसको देखकर ना बर्दाश्त करते हुए बीआरएस पार्टी मनमानी बयानबाजी कर रही है। बिलखुसूस साबिक़ा वज़ीर ज़राअत निरंजन रेड्डी कल जलसे को जितना सोचा गया था इससे ज़्यादा ही अवाम ने शिरकत की। वज़ीर आला रेवंत रेड्डी की जानिब से ज़िले महबूब नगर की तरक्की के लिए 20,000 करोड़ रुपये बजट का ऐलान करने पर इन्होंने वज़ीर आला का शुक्रिया अदा किया। ज़िले के पेंडिंग प्रोजेक्टों को जल्द अज जल्द मुकम्मल करने का ऐलान करने पर भी खुशी का इजहार किया। इस मौके पर बल्दी चेयरमैन आनंद गौड़, टीपीसीसी जनरल सेक्रेटरी विनोद कुमार, एडवोकेट लाइब्रेरी चेयरमैन नरसिम्हा रेड्डी, मोधा चेयरमैन लक्ष्मण यादव, ज़रे मार्केट कमेटी चेयरमैन बेकरी अनीता मधुसूदन रेड्डी, टीपीसीसी तर्जुमान ज़हीर अख्तर, डीसीसी जनरल सेक्रेटरी सिराज खादरी, ज़िले अक़लियती सेल सदर फैयाज व दीगर कांग्रेसी कायदीन मौजूद थे। ఈరోజు ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్న పెద్దలు రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ శ్రీ ఉబైదుల్లా కోత్వాల్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బెక్కరి అనిత గారు, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారు, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంద్రకుమార్ గారు, పీసీసీ అధికార ప్రతినిధి జైర్ అఖ్తర్ గారు, మైనార్టీ మా జిల్లా అధ్యక్షులు ఫయాజ్ గారికి, మన చాపల సంఘం అధ్యక్షులు అంజన్న గారికి, బండి అంజన్న గారికి, నిన్న కని విని ఎరుకని రీతిలో మన పాలమూరు గడ్డ మీద జరిగిన రైతు సభ పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు దాంట్లో భాగస్థులైన రైతు సోదరులకు, రైతు సోదరీమణులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహబూబ్నగర్ జిల్లా ప్రజానికానికి, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు, మా పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, పోలీస్ అధికారులకు, ఇతర రెవెన్యూ అధికారులకు, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారికి, మహబూబ్నగర్ ఎస్పీ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మొదటిసారిగా అంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున ఒక రైతులతోనే పెట్టిన సభ ఇంత సక్సెస్ కావడం అనేది మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మీరు నిన్న చూసింటారు, మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో పాటు సహచర మంత్రివర్గం అందరూ కూడా, డిప్యూటీ సీఎం గారు, ఇతర మంత్రులు అందరూ కూడా నిన్నటి రైతు పండుగకు వచ్చి మన పాలమూరు బిడ్డలను ఆశీర్వదించిన విషయం మీరు అందరూ కూడా చూసింటారు. ముఖ్యంగా నిన్న సభ రైతుల కోసం నిర్వహించిన సభ, దాంట్లో పెద్ద ఎత్తున రైతులే మేము చెప్పిన దానికంటే ఎక్కువ, మేము ఊహించిన దానికంటే ఎక్కువ, మేము 1,00,000 మంది రైతులను సభ పెట్టి నిర్వహించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకుంటే దానికి రెట్టింపుగా నిన్న ఆ మీటింగ్కు ప్రజలు, ముఖ్యంగా రైతులు రావడం చాలా సంతోషదాయకం. ఇదొకటి నిన్నటి సభనే నిదర్శనం. మేము చేస్తున్న ఈ ప్రజాపాలనలో మేము చేస్తున్న పనులను ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అనడానికి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఆ ఏర్పాటు కావాల్సిన ప్రజల ఆకాంక్ష, గత 10 ఏళ్లలో పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వము కేవలము నిర్బంధాలకే పరిమితమై
రాజకీయ పార్టీలను పార్టీ నాయకులను ఎప్పుడు ముఖ్యమంత్రి వచ్చినా మంత్రులు వచ్చినా ఆ గొంతుక నొక్కడానికి అరెస్ట్ చేసి 10 ఏళ్ళ కాలంగా పెట్టు. ఈ ఒక్క సంవత్సరంలో జరిగిన అభివృద్ధితో తోడు ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని చెప్పే ఒక నిర్ణయం తీసుకొని బాహాటంగా ఎవరికి ఇబ్బంది ఉన్నా, ఏ సంఘానికి ఇబ్బంది ఉన్నా ఈ ప్రజాస్వామ్యంలో మీ గొంతుకు వినిపారని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేసింది. ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడడానికి వీలలేదు. 3 రోజుల నుంచి నడుస్తున్న రైతు పండుగ రాజకీయాల్లో మేము విద్యార్థి దశలు చూసినాము, చాలా ప్రభుత్వాలను చూసినాము, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు చూసినాము, వేరే పార్టీ ముఖ్యమంత్రులు చూసినాము. కానీ రైతులకు ఉన్న ప్రేమ, రైతుల బాగోగులకు ఆలోచించే విధానము ఆ రోజుల్లో స్వాతంత్ర నెహ్రూ గారు గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చినారో ఆ పునాదిని గట్టి చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఒక సామాజిక విప్లవకారుడుగా ఈ సమాజ మార్పే భవిష్యత్ తెలంగాణకని చెప్పి ఆలోచన చేసి రైతుల బాగోగుల కొరకు 3 రోజులు సెమినార్లు పెట్టి, ఎగ్జిబిషన్ పెట్టి వ్యవసాయం లాభంగా ఏడగలపని చెప్పినప్పుడు రైతులు వచ్చి మాట్లాడుతుంటే మాకే ఆశ్చర్యం కలిగింది. ఒక్కొక్క రైతు ఈరోజు మేము నౌకలు విడిచిపెట్టినాం, వ్యవసాయం చేస్తున్నాం, ఐటీ ఉద్యోగం చేస్తుంటే మీ కరోనా పీరియడ్ జాబ్ పోయింది, ఈరోజు మేము లెక్కలాగా 2 లక్షలు సంపాదిస్తున్నాం. నిజంగానే సంతోషం అనిపించింది. నిజంగానే మహబూబ్నగర్ జిల్లా రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఈ మట్టిలో పుట్టినందుకు, ఈ గడ్డలో పుట్టినందుకు నిజంగా గర్విస్తున్నాం. ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రోజు ఈ జిల్లా నుంచి ఈ జిల్లా కొరకు చాలామందిని నాయకులు చేసిన జిల్లాలో కేసీఆర్ లాంటి నాయకుడిని కూడా ఎంపీగా దానం ఇచ్చినారు, అయినా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కానికి కారణం కేసీఆర్ కేవలం మహేందర్ జిల్లాని. ఆ రోజు పార్లమెంట్ ఓడిపోయింటే అసలు ఆ పార్టీ లేదు, ఆ సొయ్యి కూడా లేదు. ఈ ముఖ్యమంత్రి సంవత్సరం లోపల 20,000 కోట్లు సంవత్సరం కంటే 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లు ఇచ్చిస్తే నిజంగానే ఈ గ్రామాలు పూర్తిగా మారిపోతాయి. సాగునీరే కాదు, ఈ జిల్లాలో ఉన్న దారిద్ర్యం మొత్తం కూడా పోతుంది, పేదరికం మొత్తం అవుతుందని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నందుకు నిజంగానే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీ ఉపాధ్యక్షునిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా, అభినందనలు తెలుపుకుంటున్నా. దాంతోపాటు ప్రధానంగా మైనార్టీ వర్గానికి సంబంధించి ఈ జిల్లాలో చాలామంది చాలా మాట్లాడినారు. తెలంగాణలో మొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15 కోట్లతో ఒక మోడల్ ఉర్దూ హౌస్ కింద ఫౌండేషన్ వేసిండ్రు. మోడల్ హౌస్ సీఎం గారు కోరిక నాతో మాట్లాడినారు. ఈ జిల్లా మనది హెడ్ క్వార్టర్ చాలామంది మైనార్టీ కులస్తులు ఉంటారు, వాళ్ళకు మోడల్ హౌస్ కట్టాలి పెద్ద ఎత్తున, ఇంటిగ్రేటెడ్ దాంట్లో అన్ని వ్యవస్థలు దాంట్లో పనిచేయాలని చెప్పే ఉద్దేశంతో నిన్న ఫౌండేషన్ చేసిండ్రు. డెఫినెట్గా ఈ జిల్లాకు సంబంధించిన మైనార్టీ వర్గాన్ని కూడా ఈరోజు సంతృప్తి చేసే విధంగా ఈరోజు కార్యక్రమం చేసినాయి. అది ఒకటే కాదు, ఈరోజు 20,000 కోట్లు అన్నప్పుడు అయిపోయింది. ఈ జిల్లాలో చిన్నగా మోరికాడు నుంచి స్టార్ట్ చేసుకుంటే ప్రాజెక్ట్ వరకు పూర్తి కార్యక్రమం అయితే చెప్పి చేసుకుంటూ ప్రధానంగా నిన్న జరిగిన సభ ఓ సక్సెస్ఫుల్ సభ, ఈరోజు చరిత్రలో నిలిచిపోయే సభ. దాన్ని కష్టపడిన ఎమ్మెల్యేలకు, జిల్లా అధ్యక్షులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రధానంగా యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ వాళ్ళ బృందము, వాళ్ళు చేసే ఏర్పాట్లు కానీ, వాళ్ళు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్స్ కానీ, నిజంగానే ఆ ఎగ్జిబిషన్ ద్వారా చాలామంది ఈరోజు నైపుణ్యం నేర్చుకున్నారు. దాంతో చాలా నేర్చుకున్నాం. నేను కూడా మాకు సన్నకారు రైతునే, దాదాపు 3-4 గంటలు ఒకసారి కూర్చుని నేను నిజంగా చూసిన వ్యవసాయంలో ఇవన్నీ చేయొచ్చు అని చెప్పి ఆలోచన వచ్చింది. కాబట్టి ఈ కొత్త వరవడికి ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి గారికి నిజంగానే ఆయనకు ఒక సామాజిక విప్లవకారుడిగా నిర్ణయం చేస్తుందని చెప్పి తెలుసుకుంటాం.
अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।